రోజులాగానే లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 712తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల నిన్న నేను అడిగిన ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. ఒకవేళ 20,000 రూపాయల లోపల మీరు ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారంటే దాంట్లో ఎంత జీబీ ఆఫ్ ర్యామ్ మీకు మ్యాండేటరీ కిందని చెప్పి కన్సిడర్ చేస్తుంటారని చెప్పి నేను అడిగాను. 6GB అని చెప్పి 33%, 8GB అన్న అని చెప్పి 55%, ఇక 12GB అని చెప్పి 9%, అండ్ ఐ డోంట్ కేర్ అని చెప్పి 4%. నా విషయానికి వచ్చారంటే అంత పెడుతున్నాం కాబట్టి అంటే 20,000 కాబట్టి 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సాధారణంగా యూట్యూబ్లో ఫుల్ లెంత్ వీడియోని చూడటానికి మీరు ఇష్టపడుతూ ఉంటారా, లేదా అదే యూట్యూబ్లో షార్ట్స్కి మీరు ప్రయారిటీ ఇస్తుంటారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి. దానికి సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్నోస్లో చూద్దాం. అండ్ బై ద బై మన షార్ట్స్ ఛానల్ కూడా ఉంది. వీలైతే వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పింగ్ చేసి పెడతాను. అక్కడ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ బై ద బై థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ నిన్నైతే 2500 లైక్స్ని అయితే క్రాస్ చేశారు. ఈరోజు 2600 అని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఈరోజు క్రాస్ చేస్తారా చేయరా అనే దాని గురించి. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి షామీ నుంచే స్టార్ట్ చేద్దాం. షామీ ఒక సరికొత్త పేటెంట్ని అయితే ఈరోజు ఫైల్ చేయడం జరిగింది. సో ఈ పేటెంట్లో ఉన్నటువంటి డిజైన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే దీనికి ఎక్కడా కూడా ఫిజికల్ బటన్స్ అనేవి లేవు. ఒప్పో వాళ్ళు ఫ్యూచరిస్టిక్ ఫోన్ ఒక మన ముందుకు తీసుకొచ్చారు కదా, సేమ్ అదే విధమైనటువంటి కేటగిరీ కింద ఈ ఫోన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడే కాదు, ఇంకొంచెం టైం అయితే ఉంది. మేబీ 2025 కల్లా మనం ఈ స్మార్ట్ ఫోన్ని చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి షామీ దగ్గర నుంచే షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి పోకో, షామీ సబ్ బ్రాండ్ కూడా కాదు, ఇండివిజువల్ బ్రాండ్ అయినటువంటి పోకో ఏదైతే ఉందో ఈరోజు X3 Pro యూజర్స్ అందరికీ కూడా 12.5 వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ని అఫీషియల్గా రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా పోకో X3 Pro యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచే రియల్మీ జీటీ ఎడిషన్ ఉంది చూస్తారా, జీటీ మాస్టర్ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది అతి త్వరలో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నవంబర్ డిసెంబర్కి అనుకుంటున్నాం కానీ మోస్ట్లీ దానికంటే ఎర్లీగానే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మన ఇండియన్ హెడ్ అయినటువంటి మాధవ్ సేథ్ గారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ మొబైల్ ఫోన్ అయితే టీజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ప్రీవియస్లీ ఉన్నటువంటి మాస్టర్ ఎడిషన్ సీట్స్ అన్నీ కూడా చాలా పెద్ద సక్సెస్ చేశారు. నకాసా ఫుకోసమో ఏదో ఉంది అతని పేరు. సో ఆ డిజైన్ చేస్తున్నటువంటి మరొక ఆణిముత్యాన్ని మేము ముందు తీసుకొస్తాం అని చెప్పడం అయితే జరుగుతుంది. సో సూన్ మనము OnePlus GT మాస్టర్ ఎడిషన్ని కూడా మనం ఇండియాలో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచే రియల్మీ టెక్ లైఫ్ ఉంది చూసారా, దీని ద్వారా మన ముందుకి అతి త్వరలో ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అఫీషియల్గా ఇదైతే థాయిలాండ్లో లాంచ్ అయిపోయింది. అండ్ దీని ప్రైస్ కూడా సుమారుగా 3,999 థాయ్ బాత్లు, అంటే దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే సుమారుగా 9,200 9,300 రూపాయల దాకా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి అమెజాన్ దగ్గర నుంచి అమెజాన్ CEO జెఫ్ బెజోస్ ఎవరైతే ఉన్నారో ఈరోజు రిజైన్ చేయటం అయితే జరిగింది. అంటే ఇతను ప్రస్తుతం ఆ CEO పదవి నుంచి తప్పుకుంటూ ఇంతకుముందు AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది చూసారా, సో దీనికి సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో ఈమె పేరు వచ్చేటప్పటికే జాసీ, ఈమె CEO కింద తీసుకోవడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇతను 27 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకుంటా ఒక షాప్ అంటే మన కార్ గ్యారేజ్లో బుక్స్ అమ్ముకోవడం స్టార్ట్ చేసి దాన్ని ఈ స్థాయికి అయితే తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు ఇతను రిజైన్ చేసిన ఇతనైతే రెస్ట్ తీసుకోదలుచుకోలేదంట. వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఏరోస్పేస్ కంపెనీ ఉంది చూసారా, సో దాంట్లో ఇతను మళ్ళీ తిరిగి వర్క్ చేసి అంటే ఇండియా నుంచి మాస్కి అంటే స్పేస్ ట్రావెల్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మీద అయితే వీళ్ళు వర్క్ చేయబోతున్నారంట. సో ఎనీవే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆల్మోస్ట్ వరల్డ్లో లీడింగ్ టాప్ 1 బిలియనియర్ అని అనుకోవచ్చు. సో ఈ పదవి నుంచి అంటే టాప్ 1 బిలియనియర్ నుంచి కాదు, అమెజాన్ CEO నుంచి తప్పుకొని ఇప్పుడైతే రిజైన్ చేసి ప్రస్తుతం అయితే రెస్ట్ తీసుకుంటారంట. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచే షామీ రెడ్మీ 10 సిరీస్లో ఒక 5G మొబైల్ ఫోన్ అయితే అతి త్వరలో తీసుకొని రాబోతుంది. రీసెంట్గా చైనాలో వచ్చేటప్పటికే రెడ్మీ నోట్ 10 5G అనేటువంటి వేరియంట్తో లాంచ్ చేశారు. అదే మొబైల్ ఫోన్ని మన ఇండియాలో వీళ్ళు వచ్చేటప్పటికే రెడ్మీ నోట్ 10T 5G అనేటువంటి పేరుతో లాంచ్ చేయబోతున్నారు. ఈరోజు వెబ్సైట్కి సంబంధించినటువంటి HTML పేజ్తో పాటు అమెజాన్ సర్వీసెస్లో కూడా మనకి ఫాస్ట్ అండ్ ఫ్యూచరిస్టిక్ అనేటువంటి ట్యాగ్ లైన్తో ఈ ఫోన్ అయితే అతి త్వరలో రాబోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి షామీ దగ్గర నుంచే షామీ అతి త్వరలో మన ముందుకి ఒక ఫోల్డబుల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. దీనిలో వింతే ఉంది, ఆల్రెడీ తీసుకొని వస్తున్నారు కదా అని అంటే ఇది ఫోల్డబుల్ ఫోన్తో పాటు ఫుల్ లెంత్ డిస్ప్లే కలిగినటువంటి ఫోన్. అంటే డిస్ప్లే మొత్తం ఇలా వచ్చి కర్డ్ వచ్చి మళ్ళీ మనకి ఇటు సైడ్ కార్నర్లో ఉండేటువంటి చిన్న స్క్రీన్ కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఐవన్ సైడ్స్ ఏవైతే ఉన్నా నోటిఫికేషన్ బార్స్ ఇవన్నీ కనపడేలాగా దీని అయితే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి పేటెంట్ అలాగే ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. మేబీ అతి త్వరలో ఈ ఫోన్ని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి వివో దగ్గర నుంచి
వివో S10కి సంబంధించినటువంటి రిటైల్ బాక్స్ ఏదైతే ఉందో, బాక్స్ కూడా కాదు, రిటైల్ మొబైల్ ఏదైతే ఉందో ఈరోజు మనకు బయట కనపడటం అయితే జరిగింది. సో చైనాలో ఉండేటువంటి ఒక షాపింగ్ మాల్లో దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ అయితే మనకు షోకాస్ అవ్వడం జరిగింది. ఇది క్వైట్ సిమిలర్గా X60 డిజైన్ అని చూసారా, సేమ్ అదే డిజైన్ తోటి ప్యారలల్గా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి OnePlus ప్యాడ్ లాంచ్ చేయబోతున్న విషయం అయితే మీ అందరికీ తెలిసిన, ఆల్రెడీ నిన్న కూడా దీనికి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే మనం చెప్పుకున్నాం. ఈరోజు అఫీషియల్గా మన ఇండియాకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ కూడా వీళ్ళైతే అప్లై చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఇవి అప్రూవ్ అయినట్లయితే ఇదే ట్యాబ్ని వీళ్ళు మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ట్యాబ్ బడ్జెట్ ఎంతలో తెస్తారు ఏంటనేది చూడాలి. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా మనకి ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే రన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ట్విట్టర్ దగ్గర నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఆల్మోస్ట్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ యాప్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, వీటన్నిటికీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అయితే మన ముందు తీసుకొచ్చింది. ఇకపోతే రీసెంట్గా మీరు చూసారన్నట్లయితే అందరూ దీనికి రెస్పాండ్ ఇచ్చారు అండ్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక వెరిఫికేషన్ ఆఫీసర్ లేదన్నట్లయితే జోనల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని కూడా పెడతామని చెప్పి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కానీ ట్విట్టర్ మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నో ఎటువంటి రెస్పాన్స్ని ప్రొవైడ్ చేయలేదు. ఇకపోతే వీళ్ళకి ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 45 days టైం అయితే వీళ్ళకి ఇచ్చారు. సో ఈ 45 days కంప్లీట్ అయిపోయిన సందర్భంగా మళ్ళీ ఈరోజు హైకోర్టు ఒకసారి వీళ్ళని అడగటం అయితే జరిగింది. సో వీళ్ళకి ఎల్లుండి దాకా, అంటే మరొక గ్రేస్ పీరియడ్ కింద ఎల్లుండి దాకా టైం ఇవ్వటం అయితే జరిగిందంట. ఒకవేళ ఈ టైం లోపల కూడా వీళ్ళు రెస్పాన్స్ కాలేదు అన్నట్లయితే ఇక అఫీషియల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ట్విట్టర్ పైన వాళ్ళ స్పందన తెలిపేటువంటి అవకాశం ఉంది. అంటే ఏం లేదు, బ్యాన్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, మరి హోప్ ఫర్ ద బెస్ట్. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పుడు మనకి గూగుల్కి సంబంధించినటువంటి వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర నుంచి మీ అందరికీ తెలిసిన గూగుల్కి సంబంధించినటువంటి స్మార్ట్ వాచెస్ అన్నింటిలో కూడా ఈ వేర్ ఆపరేటింగ్ సిస్టమే రన్ అవుతూ ఉంటుంది. ఇకపోతే ఈ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ 3.0లో వీళ్ళు శాంసంగ్ తోటి సంయుక్తంగా డిజైన్ చేసేటువంటి ఈ సాఫ్ట్వేర్లో వీళ్ళు డైరెక్ట్గా మనకి గూగుల్ ప్లే స్టోర్ని కూడా తీసుకొని రాబోతున్నారంట. అంటే మనకి ఏదైనా యాప్ కావాలంటే డైరెక్ట్గా వాచ్ నుంచే డౌన్లోడ్ చేసుకునేటువంటి విధంగా. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఖచ్చితంగా గూగుల్ ప్లే స్టోర్ ఏదైతే ఉందో ఫోన్లో సెలెక్ట్ చేసుకొని దాంట్లో వాచ్ అప్లికేషన్ ఉందంటే దాన్ని డైరెక్ట్గా మీరు మీ వాచ్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోగలరు, లేదా ఫోన్ నుంచి వాచ్కి అయితే మిర్రర్ అవుతూ ఉంటుంది. సో అలాంటి అవసరం లేకుండా డైరెక్ట్గా వాచ్తోనే మనకు వర్క్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మేబీ దీంట్లో మనకి ఈ సిమ్ కార్డ్స్ని తీసుకొచ్చి డైరెక్ట్గా క్యారియర్ సర్వీసెస్ని కూడా యాక్సెప్ట్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఇది వచ్చేటప్పటికే నెక్స్ట్ ఇయర్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఐఫాల్కన్ దగ్గర నుంచి ఐఫాల్కన్ 1 కాదు 2 కాదు టోటల్లీ 3 స్మార్ట్ టీవీస్ని అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయడంతో పాటు అమెజాన్ ద్వారా సేల్లో కూడా తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో మీకు 32 inches ఇది వచ్చేటప్పటికి హెచ్డి టీవీ, అలాగే 40 inches ఇది వచ్చేటప్పటికే ఫుల్ హెచ్డి టీవీ, అలాగే 43 inches ఏదైతే ఉందో దీన్ని 4K కింద లాంచ్ చేయడం జరిగింది. సో అన్నిటిలో కూడా మనకి 20 watts ఆఫ్ ఆడియో అవుట్పుట్ అండ్ 4K ఫుల్ హెచ్డీలో వచ్చేటప్పటికే డాల్బీ విజన్, అలాగే డాల్బీ ఆడియో సపోర్ట్తో పాటు మనకి వచ్చేటప్పటికే రెగ్యులర్ ఆండ్రాయిడ్, టిపికల్ ఆండ్రాయిడ్, డ్యూయల్ బ్యాండ్ వైఫై ఇవన్నీ కూడా మనం వెరీ కామన్గా అయితే చూస్తూనే ఉంటాం. కాకపోతే వీళ్ళు ఫుల్ హెచ్డి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో 13,499 రూపాయలు, అంటే 13,500 రూపాయల దాకా తీసుకొచ్చారు. సో 12,500 రూపాయలు అయితే కరెక్ట్ ప్రైస్ అయ్యేది. ఇక వీళ్ళు 40 inches ఫుల్ హెచ్డి స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికే 19,500, అరౌండ్ 18,000 అయితే బాగుండేది. అలాగే 43 inchesకి సంబంధించినటువంటి అల్ట్రా హై డెఫినేషన్ 4K ఏదైతే ఉందో సుమారుగా 24,000 రూపాయల దాకా తీసుకొచ్చారు. 22,000 రూపాయలు తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్కోర్స్ ఇప్పుడు ఆఫర్స్లో కార్డ్ ఆఫర్స్ వస్తుంటాయి కాబట్టి డిపెండ్స్ అపాన్ హెచ్డిఎఫ్సి అలాగే ఎస్బీఐ ఇవన్నీ స్విచ్ అవుతుంటాయి. మీ దగ్గర ఉన్న కార్డ్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని కార్డ్ ద్వారా అయితే మీరు వీటిని పర్చేజ్ చేయొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ నేను గట్టిగా అయితే లైక్ చేశారు కదా. సో చూద్దాం ఈరోజు మన టార్గెట్ క్రాస్ అవుతుందా కాదా అనే దాని గురించి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.